హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వీకెండ్ ఏమంటే చాలా బిజీగా ఉన్నాము. బాగా ఎంజాయ్ చేశాము. అదే ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా మీ వీకెండ్ ఎలా జరిగిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మేము ఫంక్షన్‌కి వెళ్తున్నాం. ఫంక్షన్ కంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ రిసెప్షన్‌కి, మ్యారేజ్‌కి పిలిచారనమాట. అక్కడికి వెళ్ళలేకపోయాము. అందుకే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. సో, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా డ్రెసెస్ అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాము. చూపిస్తాను మీకు. ఈ లోపల ఈ వీడియో చూసేసేయండి. ఇంకా ఈరోజు నేను మెయిన్‌గా ఈ సీజన్‌కి అంటే డ్రై అయిపోతుంది కదా! సో, అలాంటి స్కిన్ వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ ఇవ్వబోతున్నాను. మెయిన్‌గా నాలాగా సఫర్ అవుతా ఉండే వాళ్ళ కోసం అనమాట. నాకు ఇవి కొంచెం ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. సో, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఫేస్ వాషెస్కి వచ్చామంటే ఇది వచ్చి వావ్ స్కిన్ సైన్స్ హిమాలయన్ రోజ్ ఫేస్ వాష్ అనమాట. ఫోమింగ్ ఫేస్ వాష్ విత్ బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్ ఫర్ డీప్ క్లెన్సింగ్, హైడ్రేటింగ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ రోజ్ వాటర్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్. ఇంకా ఇది వచ్చి విత్ సిలికాన్ బ్రిజిల్స్. సో ఇది దీంతో వస్తుంది, మన స్కిన్ని క్లియర్గా పెడుతుంది. రోజ్ అనేది చాలా మంచిది డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి. ట్రై చేసి చూడండి. ఈ సీజన్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. అంటే డ్రైగా కాకుండా హైడ్రేట్గా పెడుతుంది అన్నమాట మన స్కిన్ని. హైడ్రేషన్ ఇవే కాకుండా కొంచెం స్కిన్ని గ్లోగా కూడా పెడుతుంది. ఇంకా సీరం యూస్ చేయాలి కదా. సో సీరం విషయానికి వచ్చింము అంటే ఇది వచ్చి వావ్ స్కిన్ సైన్స్ హైలూరోనిక్ యాసిడ్ ఫేస్ సీరం. సో ఇది వచ్చి మన స్కిన్ రిపేర్ చేస్తుంది. డ్రై అయిన స్కిన్కి మెయిన్గా ఏజింగ్గా ఉండేలాగా కనిపించకుండా చేస్తుంది. సూత్గా హైడ్రేట్గా పెడుతుంది. ఎలాంటి సీరం అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే మన సీజన్స్ని బట్టి మన స్కిన్ టోన్ని బట్టి సీరం అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఇంకా వావ్ స్కిన్ సైన్స్ ప్రోడక్ట్స్ అన్ని నో పారాబన్స్, నో సిలికాన్, నో మినరల్ ఆయిల్, డెర్మటాలజికలీ టెస్టెడ్. సో నో వితౌట్ డౌట్ మనం యూజ్ చేయొచ్చు. ఇంకా డౌట్గా ఉంది అంటే ప్యాచ్ టెస్ట్ అనేది కూడా చేసుకోండి. అంటే మంచిది కదా ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేస్తే. దెన్ నెక్స్ట్ ఏమంటే ఇది వావ్ స్కిన్ సైన్స్ హైలూరోనిక్ యాసిడ్ వాటర్ జెల్. ఇంకా దీంట్లో హైలూరోనిక్ యాసిడ్ అండ్ వైటమిన్స్ B5 అండ్ E ఉంది. సో ఇవేమంటే హైడ్రేట్ చేస్తుంది, డీప్లీ హైడ్రేటింగ్ అనమాట, టోనింగ్ చేస్తుంది, రివిటలైజింగ్ చేస్తుంది, డెర్మటాలజికలీ టెస్టెడ్ ఇది. ఇంకోటి ఏమంటే ఇది హైజీన్గా ఉంటుంది. మనము క్రీమ్లో ఫింగర్స్ పెట్టి తీయడము అంతా ఉండదు. హైజీన్గా ఉంటుంది ప్రోడక్ట్. ఇంకొకటి చెప్పాలంటే మేకప్ చేసుకునే ముందు జస్ట్ అలా అప్లై చేసుకొని మేకప్ చేసుకున్నారంటే స్మూత్గా ఉంటుంది మన స్కిన్. ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మన మేకప్. మన స్కిన్లో మాయిశ్చర్ తగ్గిపోయి డిహైడ్రేట్గా కనిపించడం, రింకిల్స్ అయిపోవడము అట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇది యూజ్ చేశారంటే ఈ వాటర్ జెల్ చాలా మంచిగా మాయిశ్చరైజ్గా పెడుతుంది మన స్కిన్ని. దెన్ నెక్స్ట్ వచ్చి వావ్ స్కిన్ సైన్స్ హిమాలయన్ రోజ్ బాడీ బటర్. ఇంకా ఇది వచ్చి రోజ్ వాటర్, షియా బటర్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అండ్ అవి ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి టు హెల్ప్ హైడ్రేట్, టోన్ అండ్ ఎన్హాన్స్ స్కిన్. ఇంకా బాడీ బటర్స్, బాడీ లోషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. చాలా వెరైటీస్ ఆఫ్ బాడీ లోషన్స్, బాడీ బటర్స్ చూపిస్తూ ఉంటాను. బట్ దేనికి ఉన్న వాల్యూస్ దానికి ఉంటాయి. సో రోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రై స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది, అలాగే మంచి అరోమా ఉంటుంది, మాయిశ్చరైజ్గా పెడుతుంది. ఇంకొకటి ఏమంటే ఈ ప్రోడక్ట్స్ని మేడ్ ఇన్ ఇండియా. సో #truly made in India. ఇంకా వీళ్ళ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లాంట్ బేస్డ్. ఇంకా బై వావ్ యాప్ అనే లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. buywow.in అనే యాప్లో ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి, మీరు దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రోడక్ట్ రాయల్టీ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్, ఇంకా విమెన్ మేడ్ 80% విమెన్ మేడ్ ఉంటుంది. ఇంకా QR స్కాన్ కోడ్ ఉంటుంది, మనము అథెంటిసిటీ చెక్ చేసుకోవాలి. అండ్ ఆశా సుదర్శన్ 20 అనే కూపన్ కోడ్ యూజ్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి డ్రెస్సెస్ అన్నీ ఎత్తి పెట్టేసుకున్నాం. చూపిస్తాను చెప్పాను కదా. సో ఇది వచ్చి మమ్మీ శారీ, ఇది కట్టుకుంటుందంట ఈరోజు. ఇంకా డాడీ షర్ట్ అనమాట, వేరేదేదో ఎత్తి పెట్టుకున్నారు. నేను మమ్మీ ఇది వద్దు వేరేది వేసుకోండి అని చెప్పి అదే ఇది సెలెక్ట్ చేసాము, పెట్టుకోన్నారు. టెడ్డీకి డ్రెస్ తీశాను. ఇంకా యాపీకి మమ్మీ రెడీ కొని ఇచ్చారు కదా. సో ఆ డ్రెస్. ఇంకా నాది శారీ, నాకు కొత్త శారీ అనమాట ఇది. అంటే ఇప్పటి వరకు అసలు కట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. సో టెడ్డీ హ్యాపీ చూసారా, పొద్దునే సాటర్డే కదా, ఇంకా లేసారు, కొంతసేపు ఫ్రెష్ అయ్యారు, అంతే టీవీ ముందు కూర్చున్నారు. ఇంకా మమ్మీ బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ చేసేసింది, దోశ చట్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా రెడీ అయిపోయి దాని తర్వాత స్టార్ట్ అవుతాము. ఇంకా సత్యనారాయణ వ్రతం అంటే కొంచెం పూజ లేట్గా అవుతుంది కదా.
అందుకనే వాళ్ళేమంటే మమ్మీ డాడీ అంతసేపు ఉండలేరు, అందుకనేసి ఇంకా 1కి అట్లా లేట్గా రండి అని చెప్పారు. అంటే పూజ అంత అయిపోయేప్పటికి వెళ్ళిపోవచ్చు అనేసి. సో ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయాను. దాని తర్వాత ఇంకా టెడ్డీకి చేపించేసేస్తాను. దాని తర్వాత లాస్ట్లో హ్యాపీ చేపించాలి. హ్యాపీ చూసారా లాలీపాప్ ఎలా తింటా ఉందో. ఇంకా టెడ్డీ హ్యాపీకి ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళిద్దరే షాప్కి వెళ్తున్నారు, అని తెచ్చేసుకుంటున్నారు. అట్లే వస్తూ వస్తూ లాలీపాప్స్ కొనుక్కొచ్చుకున్నారు. ఇంకా ఇది వచ్చి టీ. సో నేను మమ్మీ మా ఇద్దరికి టీ పెట్టేశాను, నాకు మమ్మీకి. ఇంకా ఇది వచ్చి వెజిటేబుల్ సూప్ డాడీ కోసం. అంటే నేను 11కి అలా సూప్ ఇస్తుంటాను డాడీకి రోజు. సో ఆ రోజు కూడా 11కి సూప్ చేస్తున్నాను. డాడీ ఒక్కసారిగా ఏది తిన్నారనమాట, కొద్ది కొద్దిగా తింటారు, ఎక్కువ టైమ్స్ తింటారు. అలా తింటుంటే డైజెస్ట్ అయిపోతుంది మంచిగా. సో అలా అనమాట. సో చూస్తున్నారు కదా, సూప్ రెడీ అయిపోయింది. ఇంకా నా కోసం మమ్మీ కోసం టీ కూడా రెడీ అయిపోయింది. ఆ యూనికార్న్ చూసారా, దాని ప్లేస్ అదే అనమాట. డాడీతో ఉంటుంది, మమ్మీతో ఉంటుంది. టెడ్డీ హ్యాపీతో ఉండడం కొంచెం తక్కువ. వాళ్ళు చాలా బిజీ అయిపోయారు ఇప్పుడు చదువుకోవడంలో. ఎగ్జామ్స్ అనేసి వాళ్ళకి అసలు టాయ్స్ కూడా టచ్ అని ఇవ్వట్లేదు, డాడీతో ఆడుకోనివ్వట్లేదు. చదువుకోండి, అయిపోయినాక ఆడుకోవచ్చు అని చెప్తున్నాను. ఇంకా టెడ్డీ రెడీ అయిపోయింది. క్యూట్గా ఎంత బాగుందో కదా, లడ్డుగా అయిపోతూ ఉంది టెడ్డీ. ఇంకా హ్యాపీగా రెడీ చేస్తున్నాను. ఇది వచ్చి చెప్పాను కదా, ఒక లిప్ టింట్ యూజ్ చేస్తున్నాను, భలే ఉందనేసి. సో అదేమంటే పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టెడ్డీకి హ్యాపీగా అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. హ్యాపీ లాంటి పిల్లల్ని లాస్ట్లో రెడీ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోలేరు. ఇంకా రెడీ చేసేసిన వెంటనే వెళ్ళిపోవాలన్నమాట, అలా ఉండాలి. ఇక్కడ ఇవన్నీ ఎందుకు పూస్తున్నాను హ్యాపీకి అంటే, టెడ్డీకి ఏం చేశానో అదే చేయాలంట, అందుకే జస్ట్ అలా అప్లై చేసేస్తున్నాను. ఇంకా మమ్మీ రెడీ చేశారా, రెడీ అయిపోయారు. ఇక ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. టెడ్డీ రెడీ అయిపోయింది, హ్యాపీని కూడా చూపిస్తాను. హ్యాపీ అయితే ఇంకా బాగా రెడీ అయిపోయింది. మాస్క్ కూడా వేసుకొని రెడీగా ఉంది, వెయిట్ చేస్తూ ఉంది. కీస్ కూడా పట్టుకొని ఉంది చూసారా. ఇంకా నేను చూసారా, కొత్త కమ్మలు, కొత్త లిప్స్టిక్ అనమాట, ఇంకా కొత్త శారీ, చెప్పాను కదా న్యూ శారీ అనేసి. ఇంకా కొత్త చైన్, స్టెప్స్ చైన్ మా మమ్మీ ఇది వేసింది. సో అని కొత్తవి. అప్పుడు ఒక యాడ్ వచ్చేది కదా, కొత్త బట్టలు కొత్త ఇల్లు అదిరిందయ్య చంద్రమో సంథింగ్ ఏదో ఉండేది కదా ఒక యాడ్, అదే గుర్తుకొస్తా ఉంది నాకు. హ్యాపీ లేదా రామ్మా, భలే ఉన్నావు. రెడ్ యాపిల్, మాస్క్ చూద్దాం. మాస్క్ గడ్డి ఎట్లయితే ఏమి హ్యాపీగా రెడీ అయిపోయాము. ఇంకొంతసేపట్లో స్టార్ట్ అవుతాము. ఇంకా మా సుదర్శన్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఎక్కడో సుదర్శన్ లేకుండా ఫంక్షన్కి వెళ్తున్నాం. అది తిరుపతిలో ఉంటే మామూలుగా వెళ్తూనే ఉంటాను, బట్ మమ్మీ డాడీతో ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ. ఇంకా టెడ్డీ హ్యాపీతో కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడము. అంటే చాలా క్లోజ్ అనమాట వాళ్ళు. మా సిస్టర్ క్లాస్మేట్ తను, ఆ అబ్బాయి మ్యారేజ్. ఇంకా వాళ్ళు అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా మా చెల్లి ఇక్కడ లేదు. మా చెల్లి సైడ్ నుండి ఇంకా వెళ్ళాలి కదా పాపం. మా చెల్లి ఉంటే షూర్గా వెళ్ళి ఉంటుంది, అటెండ్ అయ్యి ఉంటుంది మ్యారేజ్కి. తన బదులు ఇంకా మేము అందరం వెళ్తున్నాం. ఇంకా ఆంటీ అంకుల్ కూడా మమ్మీ డాడీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఆ అబ్బాయి కంటే వాళ్ళ సిస్టర్స్ ఎక్కువ క్లోజ్ అనమాట మాకు. ఇక్కడే మమ్మీ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటారు, బట్ నేను అంత ఎక్కువగా అక్కడ వీడియో షూట్ చేయలేదు. జస్ట్ స్మాల్ క్లిప్స్ ఉన్నాయి అంతే, అది పెడతాను చూడండి. జస్ట్ మొన్నే మీతో వ్లాగ్లో షేర్ చేశాను కదా, హ్యాపీగా లక్ష్మీ మోహన వాళ్ళ రిసెప్షన్స్కి, మ్యారేజెస్కి అటెండ్ అవుతున్నారు, శ్రీమంతాలకు వెళ్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అని. జస్ట్ అలా అనుకున్నానో లేదో, ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇంకా కిందకి ఇలా దిగామంటే చాలు, మమ్మీకి అంతా ఫ్రెండ్సే అనమాట. అందరు పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అక్కడ ఒక ఆంటీ ఉన్నారు కింద. సో ఆ ఆంటీ అయితే చాలా మంచివారు. కిందకి అలా వచ్చామో లేదో కంపల్సరీగా పలకరిస్తారు. అలా ఆంటీతో మాట్లాడుతున్నాము, ఇలా ఫంక్షన్కి వెళ్తున్నాము. సో అవే కదా మాటలు ఉంటాయి. ఇంకా డాడీ కార్లో వెళ్తున్నాము, మారుతి కార్ డాడీ వాళ్ళది. జస్ట్ ఇంతకుముందు అసెంట్ ఉండింది డాడీ వాళ్ళకి.
ఇంకా డాడీ అప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటారు కదా, అబ్రాడ్కి వెళ్ళిపోయే వాళ్ళు కదా, అక్కడ ఉంటారు కదా, అందుకనేసి ఇంకా అప్పుడు డాడీ ఏమంటే ఆ కార్ మీరైనా తీసుకోండి అమ్మా, యూజ్ చేయండి అంటూ ఉండేవాళ్ళు. సో అలా అప్పుడు కొత్తది అసెంట్ కార్ మేము తిరుపతికి తీసుకెళ్ళాము. ఇంకా తిరుపతిలో యూజ్ చేస్తూ ఉండేది, దానికి ఇంకా రిపేర్ వచ్చింది. సో అలా అక్కడ అలా అయిపోయింది. ఇంకా డాడీ వాళ్ళకి ఇప్పుడు డాడీ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి కొద్దిగా కార్ ఉండాలి అనిపించింది అనమాట. మమ్మీ డాడీ కోసం మాత్రమే ఈ కార్ తీసుకున్నారు. సో ఎక్కడ చుట్టుపక్కల దగ్గరలో వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా ఈ కార్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా ఇంకా ఆ ఫంక్షన్కి కార్లో వెళ్తున్నాము. డాడీ డ్రైవింగ్ ఎప్పుడు చూడలేదు కదా, మీకు ఎప్పుడు సుదర్శన్ డ్రైవింగ్ చూపిస్తాను, నా పక్కన సుదర్శనే చూపిస్తూ ఉంటాను, వెనకాల రెడ్డి యాప్ని చూపిస్తూ ఉంటాను. ఈసారి కొంచెం మారింది. డాడీ పక్కన మమ్మీ నువ్వు కూర్చో మమ్మీ, నేను వెనకాల కూర్చుంటాను అనేసి అన్నాను. మళ్ళీ మీరు నన్ను తిట్టుకోకండి, ఆ మమ్మీని కూర్చోపెట్టి ఉండొచ్చు కదా ఆశ, నువ్వు ఎందుకు కూర్చున్నావు అనేసి. వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. నువ్వు కూర్చో మా పక్కన వచ్చి అని డాడీ ఫోర్స్ చేశారు. మమ్మీ వచ్చేసి నేను వెనకాల కూర్చుంటే నాకు ఫ్రీగా ఉంటుంది, రెడీ హ్యాపీతో కూర్చుంటాను, నువ్వు అక్కడే కూర్చో అని చెప్పింది మమ్మీ. అలా ఇంకా ఫైనల్లీ ఫంక్షన్కి వచ్చేసాము. ఇంకా పూజ జరుగుతూనే ఉంది, చూసారు కదా. ఇంకా ఆంటీ అంకుల్ లోపల ఉన్నారు. ఇంకా తినొచ్చి శ్రావణి అనమాట, మా సిస్టర్ ఫ్రెండే తను. అదే ఏమంటారు, పెళ్ళి అయింది కదా ఆ అబ్బాయి సంతోష్, తన పేరు సంతోష్ వాళ్ళ సిస్టర్ అనమాట తను. ఇంకా నాకు ఇక్కడ కొద్దిగా ఏమంటారు మొహమాటంగా ఉండింది వీడియో తీయడం, అందుకే అంతగేం తీయలేదు. ఇంక శ్రావణి అంటే చాలా క్లోజ్ అనమాట, ఇక తనని తీసాను అంతే. తను అయితే చాలా మంచిది సార్, చాలా జోవియల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అప్పో చాక్లెట్స్ నీకు చూపి, చాక్లెట్ చూపి చాక్లెట్ చూపి నీకే నా చాక్లెట్స్. ఇంకా శ్రావణికి పాప కూడా పుట్టింది, తన బర్త్డే కూడా ఉండాలి దగ్గరలో. ఇంకా ఆంటీ అంకుల్ని కలిసాము. దాని తర్వాత లంచ్ చేసే వెళ్ళాలి అని చెప్పారు. ఇంకా కొద్దిగా తిన్నాము, అంటే ఏం ఆకలే లేదు, తినబుద్ధి కాలేదు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత శ్రావణి వాళ్ళ మదర్ అనమాట ఆంటీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, కలిసిపోతారు, బాగుంటారు. ఇంకా నేను అంకుల్ని చూపించడం కూడా మర్చిపోయాను, ఆ హడావుడిలో అక్కడంతా బిజీగా ఉన్నారు, వీడియో షూట్ చేయలేదు. ఆంటీ కంటే ఎక్కువ క్లోజ్ ఉంటారనమాట అంకుల్, అంతా బాగా మాట్లాడతారు, అంతా మంచిగా ఉంటారు. ఇంకా అప్పుడు రాగానే చాలామంది ఉన్నారు కదా, ఇంకా నేను వెళ్ళలేదు లోపలికి, అందుకే ఇంకా మళ్ళీ వెళ్తూ ఇక్కడికి వచ్చి ఇంకా దండం పెట్టుకొనేసి వెళ్దామనేసి లోపలికి వచ్చాను. సో అంతే, శ్రావణి వాళ్ళ ఫంక్షన్ అయిపోయింది, సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు, అక్కడికి వెళ్ళాం, అటెండ్ అయ్యాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈసారి ఇంటికి వెళ్ళేటప్పుడు డాడీ ఏమంటే డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లకుండా అన్నీ వేరే దగ్గరంతా వేరే వేసి ఉంటాయి కదా, చాలా దారులు ఉంటాయి కదా, సో అవన్నీ చూపించుకుంటా తీసుకెళ్లారు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు అన్నీ అది అలా లేదంట, ఇప్పుడు చాలా మారిపోయిందంట ఆ ఏరియా అంతా. అవన్నీ అంటే బిల్డింగ్స్ వచ్చేసాయి అనమాట మంచిగా, అవన్నీ చూపించుకుంటా వచ్చారు. సో మమ్మీ వాళ్ళ ఏరియాలోకి వచ్చేసాము. సో ఈ ఏరియా కూడా మీకు అంతా చూపిస్తాను పదండి. షూటింగ్లు జరుగుతుంటాయి ఇక్కడ, కరోనా కానీ లేదు. మమ్మీ వాళ్ళ ఏరియాలో అంట షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంట, అదే చెప్తా ఉన్నారు మమ్మీ వాళ్ళు. అంటే టెడ్డీకి యాపీకి, టెడ్డీ డౌట్స్ ఏమంటే ఈ ఏరియా ఎప్పుడు ఏ సినిమాలో చూడలేదంట, ఎక్కడ చూడలేదు కదా, ఇది ఎక్కడ ఉంది ఆ చెక్క అని అడుగుతూ ఉంది. వీళ్ళు పిల్లలు అంటారు కానీ పిల్లలకి ఎక్కలేని డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. అది ఏమంటే ఎక్కడ అడగాలో కొన్ని తెలియదు కదా, అలానే అడిగేస్తూ ఉంటారు. ఇప్పుడు కరోనా అనేసి ఇంట్లో ఉంటున్నారే కానీ మమ్మీ డాడీ ఇవంతా వాకింగ్ చేస్తారు, అందరు ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారనమాట, మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఇంకా నేను కాంప్లెక్స్కి వెళ్తూ ఉంటానని చెప్తాను కదా, సో కాంప్లెక్స్కి వెళ్ళి వీళ్ళకి చాక్లెట్స్ కొనిస్తాను అని చెప్పారనమాట, అందుకే గమ్మున కూర్చొని ఉన్నారు. సో కాంప్లెక్స్కి వెళ్ళాము. ఇంకా అప్పుడు 2:30 అనుకుంటా టైం, ఆ టైంలో అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, ఇంకా షాప్స్ లేవనేసి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వీళ్ళే వెళ్ళని తెచ్చేసుకుంటున్నారని చెప్పాను కదా, సో అక్కడ ఇంటి పక్కనే ఒక షాప్ ఉందన్నమాట అక్కడ. సో అక్కడ ఏమైనా కొనిద్దాంలే, లాలీపాప్స్ కొనుక్కొచ్చుకున్నారు మార్నింగ్ వెళ్ళి, సో అదే కావాలంటే హ్యాపీకి మళ్ళీ, సో అది కొనిద్దాంలే అనుకొని ఇంకా వెళ్తున్నాము. హ్యాపీ ఫ్రస్ట్రేషన్ తెలిసిందే కదా మీకు, మమ్మీ ఏది కొద్దిగా చిన్న మాట ఏదనకూడదు, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా డాడీ కూడా ఏదైనా అంటే చాలు ఫస్ట్ నవ్వకూడదు అనమాట, హ్యాపీ ఏదైనా చేసినప్పుడు నవ్వకూడదు, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంది ఈ మధ్య.
హ్యాపీని ఒక్కొక్కసారి చూసామంటే భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో ఒక్కొక్కసారి మెంటల్ వస్తుంటుంది. అప్పు ఓమే బీపీ వచ్చింది. చూడండి మళ్ళీ అవుతానే ఏముంటుందిరా. నిన్ను చూసి కాదురా మీద అదిగో నా ఫ్రెండ్ కనిపిస్తుంది అక్కడ. హాయ్. అమ్మయ్య ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇంకా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేయండి డాడీ, మాకు పక్కన షాప్లో పని ఉంది అని చెప్పేసి అడిగాము. ఇక్కడ డ్రాప్ చేశారు. ఆ లాలీపాప్స్ తీసుకుంది. ఓకే వద్దు, అవన్నీ ఏమొద్దు. ఎడ వాడికి ఇచ్చేవాడిది. 2 నీకు 2 టెడ్డీ అక్కకి అండి. ఇంకోటి తెచ్చుకోపోవాలి బాగాలేదు అని చెప్పి. ఉండు టెడ్డీ అక్క అక్కడికి వెళ్తూ ఇక్కడే ఉంటుంది. ఆపుగడ్డి ట్రై. హాయ్. Bye bye. Tick. Bye bye. Share. చాక్లెట్స్ కొనిస్తే హ్యాపీయా నీకు? ఇప్పుడు బాగుంది. ఇట్లా డాడీ ఇట్లా. ఇప్పుడు బాగుందా? Cherry flavor na favorite. This salt గోవా. హ్యాపీ ఉండు. green apple flavor. Bye bye. మన షాడో చూసారా? మన షాడో హ్యాపీ మన ఏయ్ పట్టుకోరన్న వాడిని. సో చూస్తున్నారు కదా, అది 1 రూపీ అయినా సరే ఏదో ఒకటి కొనిచ్చామంటే చాలు హ్యాపీనెస్ వచ్చేస్తుంది హ్యాపీ ఫేస్లో. అంత మన మాట ఇంకే చెప్పినా వినేస్తుంది అనమాట. Happy నాకు ఒకసారి టేస్ట్ చేపిస్తాను స్ట్రాబెరీ ఫ్లేవర్. నాకు చెర్రీ ఫ్లేవర్ ఆల్రెడీ తీసుకున్నాను. కోకో స్ట్రాబెరీ ఆల్రెడీ తీసుకున్నా. అవి దగ్గర ఉన్నాయి అవి. నేను ఇటు న్యూ ఇంకా టేస్ట్ చేయాలి. వాడికి అవి కావాలి. అమ్మయ్య ఇంటికి వచ్చేసాము. డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా లాలీపాప్స్ కొన్నారు కదా అది తినాలంట. క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చింది కదా తను శ్రావణి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. ఇంకా మా మమ్మీ చూసారా అన్నీ చూపిస్తూ ఉంది. డాడీ కొనిచ్చారంట ఆ చైన్ ఏదో. ఇంకా మా మమ్మీ కమ్మలు చూసారా చాలా బాగున్నాయి కదా, నాకు నచ్చాయి. నేనే ఆర్డర్ చేశాను మమ్మీ కోసము. దీంతో పాటు ఒక నెక్ సెట్ కూడా ఆర్డర్ చేశాను. అది రాలేదు, టైంకి రావు కదా మనకి. ఇది ఫస్ట్ వచ్చాయి. ఇంకా మమ్మీ వచ్చి ఫంక్షన్కి వేసేసుకో మమ్మీ అని చెప్పాను. సో వేసుకుంది, చాలా బాగుంది. అశ్విని దగ్గర తీసుకున్నాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి మీరు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ ఆంటీ వాళ్ళు ఏమంటే తాంబూలం ఇచ్చారు. నాకు ఒకటి ఇచ్చారు, ఇంకా మా మమ్మీకి ఒకటి ఇచ్చారు. మా మమ్మీ అప్పుడే అది జాకెట్ పీస్ ఇస్తారు కదా అది ఎత్తి పెట్టేసుకున్నట్టుంది. ఇంకా నా కోసం అలానే ఎత్తిపెట్టి ఉంది, అది చూపిస్తున్నాను మీకు. సో బెంగళూరులో మ్యారేజ్కి వెళ్ళింది చూపించాను. ఇంకా ఇక్కడ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను హైదరాబాద్లో, అది కూడా మీ అంతా షేర్ చేశాను. హ్యాపీగా ఉంది నాకు. ఒకసారి గ్రీన్ యాపిల్ సోర్ ఫ్లేవర్. సోర్ గ్రీన్ యాపిల్. వీళ్ళ ఫ్లేవర్స్ ఏంటో కానీ మార్నింగ్ ఒక ఫ్లేవర్ చూపించారు, ఇప్పుడు ఇంకొక ఫ్లేవర్. హ్యాపీ తినేది కోకోకోలా ఫ్లేవర్ ఉంది, అది భలే ఉంది, వెరైటీగా ఉంది ఏంటో. టయర్డ్ అయిపోయాను. నువ్వు అయిపోతావులే. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత ఏమంటే అక్కడ సరిగ్గా తినలేదు కదా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ డాడీ వాళ్ళందరికీ, అంటే టెడ్డీ హ్యాపీకి మమ్మీ డాడీకి బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చాను. ఆ రోజు నేను తిన్నాను, సాటర్డే కాబట్టి. ఇంకా ట్యాంగ్ జ్యూస్ కూడా మిక్స్ చేస్తున్నాను. నేను ట్యాంగ్ తాగేద్దాంలే అనిపించింది. ఇంకా నా కోసం మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలి, మమ్మీ మళ్ళీ వెళ్ళి కిచెన్లో చేయాలి పాపం ఎందుకులే అనేసి ఇంకా నేను ట్యాంగ్ అందరి కోసం ట్యాంగ్ మళ్ళీ, అంటే మా డాడీ తాగారు, మమ్మీకి టెడ్డీ హ్యాపీకి నా కోసము. ఈ ట్యాంక్ జ్యూస్ తాగితే స్టమక్ ఫుల్గా ఉంటుంది. మీకు గుర్తే ఉంటుంది కదా, బెంగళూరులో కూడా చాలాసార్లు చూపించాను. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో, కానీ ఇది మాత్రం ఆరెంజ్ ఫ్లేవర్ మేము తాగేది. ఇప్పుడు నాకు అసలు ఏమీ వద్దు మమ్మీ అని అదే పనిగా చెప్పి కూర్చోపెట్టి అది తినిపించాను మమ్మీ దగ్గర. ఆ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. కానీ మమ్మీ మనసు ఉండదు అంటారు చూడండి, అట్లా వెళ్ళి నాకు తెలియకుండా నాకు పొటాటో బజ్జీస్ చేసింది. నాకు ఇష్టం అనేసి ఇంకా పొటాటో బజ్జీస్ చేసింది కదా, ఇంకా తినాలనిపించేస్తూ ఉండింది. ఇంకా టొమాటో కెచప్ వేసుకుంటున్నాను.
అంటే ఆకలి వేస్తూ ఉండింది కానీ ఓపిక లేదనమాట. తినడానికి కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండింది లేదు అప్పుడు ఆ టైంలో. సో అయినా మమ్మీకి తెలిసిపోతుంది కదా పిల్లల గురించి. సో అలా తెలిసిందో మరేమో తెలీదు. ఇంకా నా కోసం పాపం పొటాటో బజ్జీలు చేసింది, ఇంకా అది తినేసాను. దాని తర్వాత మరి టీ పెట్టుకొని వస్తాను అనింది. వద్దు మమ్మీ టీ ఇప్పుడు వద్దు, 5:30కి అలా తాగుదాంలే అని చెప్పి ఇంకా ఓన్లీ ఈ బజ్జీలు తింటున్నాము. సో అలా ఆ రోజు ఇంకా సాటర్డే అనమాట, ఆ రోజు అంతవరకే తీసాను నేను వ్లాగ్. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మమ్మీ పిజ్జా చేసింది, అందరితో షేర్ చేస్తాను. సో హోమ్ మేడ్ పిజ్జా అనమాట. ఎప్పుడు బయట తినేదే చూపిస్తూ ఉంటాను కదా, హోమ్ మేడ్ పిజ్జా. ఇది వచ్చి చికెన్, బోన్లెస్ చికెన్, పెప్పర్, సాల్ట్, ఇంకా అదేమది లెమన్ మ్యారినేట్ చేసి పెట్టేసింది. జస్ట్ ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడేమంటే పాన్లో ఆయిల్ వేసేసుకొని ఇంక ఇది కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటాను, చికెన్ పిజ్జా చేస్తూ ఉంది మమ్మీ. ఇంకా చికెన్ పిజ్జాకి చికెన్ కావాలి కదా, అందుకే అనమాట ఇంకా ఇలా చికెన్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చికెన్ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఏమంటే మైదా తీసుకుంది, 200 గ్రామ్స్ మైదా. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా అంటే తెలుస్తుంది కదా మనకి టేస్ట్ని బట్టి. అంటే మమ్మీ ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసింది. మమ్మీ వాళ్ళు క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసుకుంటారని చెప్తుంటాం కదా, సో ఆ క్రిస్టల్ సాల్ట్ ఏమంటే అప్పుడప్పుడు కలవదనమాట, అందుకే అలా చేస్తూ ఉంది. ఇప్పుడు వచ్చి 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తూ ఉంది. దెన్ ఇప్పుడేమంటే బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్. దెన్ నెక్స్ట్ వచ్చి బేకింగ్ సోడా, ఇది వచ్చి కొద్దిగా 1/2 స్పూన్ యాడ్ చేయాలి. సో మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే ఈ పిజ్జా, కేక్ ఇలాంటివన్నీ కరెక్ట్గా వస్తాయి. దెన్ ఇది వచ్చి బటర్ వచ్చి ఒక పెద్ద స్పూన్ ఫుల్ తీసుకోండి. దెన్ నెక్స్ట్ కర్డ్ అనమాట, కర్డ్ వచ్చి 3 స్పూన్స్ తీసుకోవాలి. ఫ్రెష్ కర్డ్ తీసుకోండి, బాగుంటుంది. పుల్లగా అయిపోయిన కర్డ్ యూజ్ చేయొద్దు, అంత బాగుంటుంది అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా, ఇప్పుడు బాగా ఒక డౌ ప్రిపేర్ చేసుకోవాలి. మైదా కదా, ఈ బటర్ ఇవన్నీ బాగా కలిసిపోవాలి. ఒక చిన్న డౌ లాగా వస్తుంది, చూపిస్తాను. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా పిజ్జాకి మెయిన్గా ఏం కావాలి, పిజ్జా సాస్ కావాలి. యాక్చువల్లీ బయట కూడా అమ్ముతారు కదా, మనకు బయట కూడా దొరుకుతుంది పిజ్జా సాస్. కానీ ఇక్కడ ఏమంటే మమ్మీ పిజ్జా సాస్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సో అది కూడా షేర్ చేస్తాను మీతో. పదండి, ఇంకా అది కలిపేసింది కదా, అలా పెట్టేసేయాలి. ఇంకా ఇప్పుడు పిజ్జా సాస్కి ఏమేమి కావాలో చూద్దాం. సో ఒక పాన్ తీసుకోవాలి, దాంట్లో ఆయిల్ యాడ్ చేసి దాని తర్వాత ఒక 10 గార్లిక్ వేసేసుకోవాలి. గార్లిక్ అంటే ఏమంటారు, తెల్లగడ్డలు 10 వేసుకోవాలి. దాని తర్వాత ఒక్క ఆనియన్, 4 టొమాటోస్, 4 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. ఇంకా తెలుసు కదా, ఇది కొంచెం బాగా గుజ్జులాగా వచ్చేస్తుంది కదా, బాగా మిక్స్ చేస్తాము, ఏమంటారు కర్రీలాగా వచ్చేస్తుంది కదా. సో అలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. దాని తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకోవాలి. సో అది చల్లగా అయ్యేంత వరకు ఇంకా మమ్మీ గార్నిషింగ్కి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటుంది. ఆనియన్, క్యాప్సికమ్, అదేమది గార్లిక్, టొమాటో. సో చూస్తున్నారా, చల్లగా అయిపోయింది. ఇంకా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. నాన్న మమ్మీ చేసేస్తాను. ఒక స్పూన్. అయ్యో రాదండి, ఇస్తాలే. వద్దురా, నా తీసుకోకూడదు, ఏం గమ్ముకుంటూ. చూస్తున్నారు కదా, మళ్ళీ పాన్లో బటర్ వేసుకుంది. దాని తర్వాత ఈ గార్లిక్ సన్నగా ఇట్లా చాప్ చేసుకొని వేసేసుకుంది. దెన్ ఇప్పుడు మనము టొమాటోస్ అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేయాలి. ఇంకా ఇది బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ అంతా ఇలా బయట వచ్చేయాలన్నమాట, అంతసేపు బాగా మిక్స్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. టొమాటో కెచప్ నాన్నమ్మ అయిపోగొట్టేస్తుంది. ఆపు అంటే దాంట్లో వేసేస్తుంది. ఆపు వాళ్ళు కొనుక్కోవాలి. యాపిక్ డిష్ తగులుంటుంది, పడతానే ఉంటుంది. దాంట్లో సాస్ వేస్తారు.
వేయాలి. సాస్ వదిలేదా అదిగో మిరియాలు అయ్యో రా. సో చూస్తున్నారు కదా, టొమాటో కెచప్ యాడ్ చేసిన 2 స్పూన్స్, దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు పెప్పర్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తూ ఉంది. అమ్మ బబ్బులు ఇట్లా ఇట్లా అంటుంది. అవునా. మమ్మీ నువ్వు ఎట్లా పడతావు టెడ్డ, దిగు. నేను ఎక్కేస్తున్నా ఎక్కుతాను. యాపు కొంచెం మిఠాయి రంగు వేస్తారు, అందులో మనం వద్దు, మనం వేయాలి. బాగుందా? టెడ్డీకి చెట్టికి కూడా ఇంకా చెయ్యి. ఇంకా తిందాం, ఇంకా కంట తెల్ల కావాలి. అంతలో వేరే పనులకు వెళ్దాం, దిగండి. సో టొమాటో సాస్ రెడీ అయిపోయింది. ఇంకా అది చల్లగా అవ్వాలి కదా, అవ్వనివ్వండి. దాని తర్వాత ఏమంటే ఇక్కడ ఇంకా పిజ్జా ప్యాన్ అంటారా, పిజ్జా ప్లేట్ అంటారా, దీన్ని ఏదో అంటారు. సో దానికి గీ అప్లై చేసేసింది. దాని తర్వాత డవ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా వేసి స్ప్రెడ్ చేసేసుకోవడమే. చాలా సార్లు చేసేదంట. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది చేసి. ఇండియాలో చేసి తక్కువ, ఇండియాలో నాన్న వాళ్ళతో ఉన్నారు కదా, అప్పుడు అక్కడ ఎక్కువ సార్లు చేస్తాం. ఏ హ్యాపీ, ఏం చేస్తున్నావు? హెల్పింగ్ అమ్మ. ఎవరికమ్మా? ఇక్కడ చీజ్ లేదండి. అమ్మ నాన్న మీకు హెల్పింగ్. అది హెల్పింగ్ అన్నారా? టెడ్డ ఇది తీసుకెళ్ళి లోపల పెట్టేది అవసరం లేదు ఇంకా. ఇప్పుడు నేర్చుకో, మళ్ళీ నువ్వే తినాలి. గొప్ప వచ్చినప్పుడు ఏ పొట్టి హ్యాపీ, ట్రై డు. పట్టి హ్యాపీ పట్టి హ్యాపీ. నువ్వేగా పట్టి ఆ తింటావు. కొంచెము ఆయిల్ కొంచెము టీ పొడి. ఈ పొడి కాదురా, పిజ్జా సాస్. చాలు. టీ పొడి రెడ్ కలర్ లో ఉంటుంది హ్యాపీ. అమ్మ అతి చేయొద్దు నువ్వు. పిజ్జా బబుల్గా అవుతుంది. అవుతుంది. నీ మూతి మీద పడుతుంది, ఐస్ లో పడుతుంది. ట్రా నువ్వు. సో పిజ్జా సాస్ చేసుకుంది కదా, ఇంకా దీనిపైన ఈ పిజ్జా సాస్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దాంట్లో కేక్. ఇప్పుడు నార్మల్ పిజ్జాలో చేసేస్తుంటాం. ఇది కాదు నేను వాడేది, మొజరెల్లా అదే. కాదు ఎట్లాగా ఉంది ఇది. పని చేస్తాను. వచ్చినాడు మమ్మీ అట్లా. మొజరెల్లా చీజ్ అనేసి దొరుకుతుంది కదా మనకి, అదే అనమాట. దాంతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, గ్రేట్ చేసుకొని. ఇంకా మమ్మీ అంట అది బాగాలేదంట చీజ్, ఎందుకో మమ్మీ నచ్చలేదంట, అలా చేసి పెడతా ఉంది. అంటే యాక్చువల్లీ అలా ఉండదంట, ఇంకా గట్టిగా ఉంటుందంట. మరి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇంకా కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది. బట్ అదేమంటే ముందే బయట పెట్టేసుకుంది, ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ నాకు వీడియో తీసుకోవడానికి, అది కొద్దిగా మెత్తగా అయిపోయింది. ఇంకా సో అలా గ్రేట్ చేసేసుకున్నాక చీజ్, దాని తర్వాత ఇంకా ఈ క్యాప్సికమ్, టొమాటో, చికెన్, ఆనియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవంతా దాంతో గార్నిష్ చేసేసుకోవాలి. చూస్తుంటే ఇది వెజ్ కమ్ నాన్ వెజ్ పిజ్జా లాగా ఉంది కదా. పాపం మమ్మీ, ఈ టెడ్డీ హ్యాపీ హెల్పింగ్ నేచర్ ఏందో, వీళ్ళు హెల్ప్ చేయడం ఏందో పాపం టెన్షన్ పెట్టేస్తున్నారు. సో అవంతా అలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత, అంటే ఆ గార్నిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన మళ్ళీ ఈ చీజ్తో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. సో చాలా కలర్ఫుల్గా భలే ఉంది కదా. బయటికి వచ్చిన తర్వాత రెడీ అయిపోయినాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఈ ఓవెన్ ఏమంటే ప్రీ హీట్లో పెట్టేసుకోవాలి. 200 degrees 10 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. సో ప్రీ హీట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు తీసి జస్ట్ అలా పెట్టేయడమే. దెన్ ఇప్పుడేమంటే 200 degreesలోనే పెట్టుకొని 20 minutes పెట్టుకోవాలి. సో 20 minutesలో పిజ్జా రెడీ అయిపోతుంది.
ఈ పిజ్జా రెడీ అయిపోయే లోపల ఎన్నిసార్లు తిరుగుంటారో టెడ్డీ హ్యాపీ వాళ్ళు బయటికి లోపలికి బయటికి వస్తూ పోతూనే ఉన్నారు అసలు. ఇంకొక సైడ్ మమ్మీ బుర్ర తినేస్తా ఉన్నింది హ్యాపీ. ఇంకా ఎంతసేపు నాన్న మమ్మీ అని చెప్పుకుంటానే ఉన్నింది. ఫైనల్లీ బయటికి తీసేసింది మమ్మీ. అయిపోయింది పిజ్జా. సో పిజ్జా చూస్తున్నారా, ఎమ్మీగా వచ్చింది కదా. నిజంగా బయట ఉండే పిజ్జా లాగే ఉంది కదా. తీస్తాను రండి. చూడ్డానికి ఇలా ఉంది అనేదే చెప్తున్నాను మీకు. ఇంకా తింటే ఎలా ఉంది ఇంకా మీతో నేను షేర్ చేయలేదు. చూస్తూ ఉండండి, షేర్ చేస్తాను. మా మమ్మీ పిజ్జా నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు మమ్మీ పిజ్జా ఎలా ఉంటుందో. మా టెడ్డీ హ్యాపీకి ఇది ఫస్ట్ టైం అనమాట. వాళ్ళు మెయిన్గా బయట తింటానే ఉంటారు కాబట్టి ఇంకా బాగా తెలుస్తుంది మమ్మీ చేసిన పిజ్జా ఎలా ఉంటుంది ఏంటి అనేది. స్లోగా హ్యాపీ చాలుతుంది. బాగుందా? అబ్బబ్బబ్బా, రూబీ ఉండుంటే ఇంకా బాగుండేది. రూబీ మోహన వాళ్ళిద్దరికి పిజ్జా అంటే చాలా ఇష్టము. రూబీ చాలా బాగా తింటుంది. ఇంకా ఈ ప్లేట్లో సర్వ్ చేసేది నాకే కొంచెం స్పెషల్ అనమాట. ఎక్స్ట్రా లవ్ యాడ్ చేసింది దాంట్లో. ఎంతైనా మమ్మీయే కదా. పాపం మా మమ్మీ. నేనంటే కూడా కొద్దిగా ఎక్కడో ఇష్టం అనమాట, మా చెల్లె కాదు. టెడ్డీ హ్యాపీ తినేది ఎప్పుడు మీతో షేర్ చేస్తూనే ఉంటాను కదా. వాళ్ళు నార్మల్గా ఎలా తిన్నారు బయట హోటల్స్కి వెళ్తే అలాగే తిన్నారు. ఇంకా నేను నా గురించి చెప్తున్నాను. నేను 3.5 పీసెస్ తిన్నాను నేను పిజ్జా. నాకు అంత నచ్చింది, చాలా ఎమ్మీగా ఉంది. మీరు కావాలంటే ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. చేసుకొని తింటే ఓ నిజంగే కదా ఆశ చెప్పింది అప్పుడు అనిపిస్తుంది. మమ్మీ చేసింది కాబట్టి నాకు నచ్చి మీకు చెప్తున్నాను అనేసి అస్సలు అనుకోవద్దు. నిజంగా చాలా బాగుంది టేస్ట్ నాకు. ఇంకా మా డాడీకి పెట్టించేసింది. మా డాడీకి మళ్ళీ కాఫీ కూడా అనమాట దాంతో. ఇంకా ఆ రోజు మాకు డిన్నర్ పిజ్జాతోనే కడుపు నిండిపోయింది. మమ్మీకి రెస్ట్ దొరికింది. ఇంకా టెడ్డీకి ఎగ్జామ్స్ కదా, ఇంకా డాడీ దగ్గర ప్రిపేర్ అవుతా ఉంది. పాపం డాడీ చాలా బిజీ అయిపోయారు టెడ్డీతో. ఇంకా హ్యాపీ ఎక్కడ ఆశ అనుకుంటున్నారా? హ్యాపీ హాల్లో ఉంటే డిస్టర్బెన్స్ కదా, అందుకే బెడ్రూమ్లో వేసాను, టీవీ పెట్టాను, చూస్తూ ఉంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పిజ్జాకి లైక్ చేయండి మర్చిపోవద్దు. నచ్చితే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.